హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం. చేపల పులుసు చూపిస్తున్నానండి. మంచిగా ఇవన్నీ చాప్ చేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. మంచి వెడల్పు కడాయి పెట్టుకుంటే బాగుంటుందండి, లోతు కడాయి కంటే. మనం పప్పు గరిటె ఉంటుంది కదా, గరిటెతో రెండు గరిటెలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, మీకు కూడా తెలుసు కదా. గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అన్నీ వేసుకున్నాను అనమాట. ఆకు, ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు మంచిగా చాప్ చేసుకొని వేసుకొని మంచిగా ఇలాగ వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు మంచిగా వేయించుకోవాలి. దాని తర్వాత 2 టమాటాలు మంచిగా చీల్చుకొని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేపుకుంటే వేగం అయిపోతుంది అనమాట. ఇదిగోండి. దాని తర్వాత ఇందులో మన రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం మంచిగా వేసుకొని, నేను ఉప్పు కారాలు అస్సలు చెప్పట్లేదండి, కొలతలు అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పులుసు కూరలకు కొంచెం ఎక్కువే పడతాయి, మీకు కూడా తెలుసు కదా. కొంచెం ధనియం పౌడర్ కూడా యాడ్ చేసుకొని పులుసు పోసుకుంటున్నాను అనమాట. కొంచెం పుల్లగా కావాలంటే అలా వేసుకోవచ్చు, లేదంటే చెప్పకంటే కొంచెం పులుసు పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఉప్పు చూస్తున్నాను, ఉప్పు చూసి మరి కొంచెం ఉప్పు యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత చిన్న బెల్లం వేసానండి, చిన్న ముక్క. మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం ఇలాగా. కొంచెం ఎక్కువ బెల్లం వేసినా తింటారు, కానీ పిల్లలు తింటారు అనమాట. దాని తర్వాత మంచిగా చేప నీట్గా వాష్ చేసుకొని చేప యాడ్ చేసుకున్నానండి. ఇదిగోండి, మంచిగా ఉడుకుతుందనమాట. నేను మునగాకు వేస్తాను, మీకు తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో చూపించాను. పుల్ల కూరలకు మునగాకు వేస్తే ఇంకా బాగుంటుంది. మునగాకు వేసాను. ఆల్మోస్ట్ మన కూర రెడీ అయింది. పులుసు ఇంకొంచెం పులుసు ఉందని చెప్పేసి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుందండి. పుల్ల కూరలు ఎప్పుడైనా రెండో పూటకి చాలా బాగుంటాయి. మార్నింగ్ చేసుకుని, ఎర్లీ మార్నింగ్ మనం చేసుకుని మధ్యాహ్నం తిన్నా, లేదా ఉదయం చేసుకుని నైట్కి తిన్నా చాలా బాగుంటుంది అనమాట. లేదా నైట్ పెట్టేస్తే ఉదయానికి ఎక్సలెంట్ అసలు. నేను కొత్తిమీర కూడా చల్లేసాను. చక్కటి పులుసు రెడీ అండి. ఒక 3 పీసెస్ ఉంచానమాట. పులుసు తిందు పవిత్ర, దానికోసమని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.